మరి జ్ఞానం ఎప్పుడు పోయింది? ఎప్పుడు మనం మర్చిపోయినాము? బయటికి వచ్చి, తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చి ఇంకా పూర్తిగా రాలే. ఈ తలకాయ ఒక్కటి వచ్చిందో ఏం కర్మమో, ఫస్ట్ బ్రీత్ గాలి పీల్చాను రా నాయన, ఈ ప్రపంచపు గాలి మర్చిపోయినాను రా. అక్కడ మర్చిపోయినాం. మళ్ళీ ఎప్పుడు గుర్తుకొస్తుంది? గుర్తే రాదు. మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశించినప్పుడు ఆ 6వ నెలలో జీవుడు ప్రవేశించాడు. అరే రే, నేను మళ్ళీ పొరపాటు పడ్డానురా, మళ్ళీ వచ్చి కడుపులో పడ్డానురా, ఇప్పుడు బయటపడే మార్గం ఏమిట్రా భగవంతుడా, నన్ను ఎట్లయినా బయటపడేరా, నేను మాత్రం ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. బాగా మాటలు చెప్తాడు వాడు, చాలా తెలివిగా ఉంటాడు. ఎందుకంటే వాడు మర్చిపోలే. ఇప్పుడు మళ్ళీ బయటికి రాగానే గాలి పీల్చేశాడు, అయిపోయింది వాడి పని. ఇప్పుడు మనం మర్చిపోయిన పరిస్థితిలో ఉన్నాం. గురువు గుర్తు చేయాలి. గుర్తు చేసే గురి చూపిస్తున్నాడంటే గుర్తు చేసుకున్నాడు, అందుకే గురువు అయినాడు. గుకారో అంధకారశ్చ రుకార నిరోధక. అంధకారాన్ని నిరోధించేవాడు. అంధకారం అంటే అవిద్య. అవిద్య పట్టుకుంది, మనకు అజ్ఞానం పట్టుకుంది. రాత్రిపూట నిద్రపోతుంటే మర్చిపోయినాం. నేను పరమాత్మ సగలి. గురువు మిమ్మల్ని పరమాత్మగా చెయ్యడు, అది గుర్తుపెట్టుకోండి. ఆయన వాళ్ళ ఇంట్లో ఎక్కడా పరమాత్మను దాచిపెట్టుకోలేదు, మీ దగ్గర తెచ్చి లోపల పెట్టడానికి. మీరే పరమాత్మ స్వరూపులు, మీరు ఆ సంగతి మర్చిపోయినారు. మేము ఎప్పుడు మర్చిపోయినాము అంటే, మీ అమ్మ కడుపులో నుంచి బయటికి రాకముందు, పూర్తిగా రాకముందు, మొదటి గాలి పీల్చినప్పుడు గాలితో సహా మీరు మర్చిపోయినారు. ఇంకా ఒకవేళ ఎవడైనా మర్చిపోకపోతే, మన పెద్దవాళ్ళు పుట్టంగానే కలినీళ్ళు అని చదువుతారు. ఇన్ని నీళ్ళు ఆ బిడ్డ మీద. పిల్లవాడు పుట్టి ఏడవకపోతే వాడి మీద ఇన్ని నీళ్లు చదువుతారు, కలినీళ్ళు అని. కలి ప్రభావం వాడి మీద పడని. మనకు వీళ్ళు మంచి చేశారా చెడు చేశారా చెప్పండి? ఆ నీళ్లు చల్లగానే వాడితే ఊహ ఏడుస్తారు. అప్పుడు కూడా కోహం అంటాడు వాడి పాపం, వాడి తప్పు లేదు. అప్పుడే సోహం అని చెప్పావనుకో, వాడు ఎప్పుడైనా అటువంటి మాట విన్నప్పుడు ఒక వీళ్ళెవరో కూడా సోహం చెప్తున్నారు, ఎప్పుడెవరో సోహం చెప్పారు నాకు అని వాడు తెలుసుకుంటే అవకాశం అన్నా ఉంటుంది. జ్ఞాన విగ్రహ సర్వ వేదాంత సంవేద్య. మీకు అర్థాలవుతాయి ఇప్పుడు చూడండి. సర్వ వేదాంత సంవేద్య. సర్వ వేదాంతములు అంటే 1108 ఉపనిషత్తులు ఉన్నాయి. మనకు దొరకలే, మనకు దశోపనిషత్తులే దొరికినాయి. అన్ని ఉపనిషత్తులు వేద అంతము అంటే వేదము యొక్క చివరి భాగము. వేదంలో అంతా కర్మకాండ రాయబడి ఉంటుంది, వేదం యొక్క చివర వేదాంతము రాయబడి ఉంటుంది. మనిషి ఎలా వాడి స్వరూపాన్ని తెలుసుకోవాలి అనే సంగతిని తెలియజేసేటువంటిది వేద అంతము. సర్వ వేదాంత సంవేద్య. ఏ వేదాంత గ్రంథం చదివినా సంవేద్య, ఇదే తెలుస్తుంది, నీకు తెలియజేస్తుంది అమ్మవారు. అంటే అన్ని వేదాంత గ్రంథాలు కూడా ఒక్క విషయాన్నే చెప్తున్నాయి. ఆ విషయం ఏమిటి అంటే, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, సత్యం వదిష్యామి, ఋతం వదిష్యామి. అవన్నీ అవే చెప్పినారా? నువ్వు సత్యంగా బ్రహ్మవిరా, నిజంగా నిజంగా అంటమ్మా. అంటే ఏమిటి? ఇది నిజమేనా? నువ్వు చెప్తున్నది అబద్ధమా? నేను చెప్తున్నది చాలా నిజం. నేను చెప్పటం లేదు. సర్వ వేదాంత సంవేద్య. అమ్మా, నువ్వు అన్ని వేదాంతాల సారముతో తెలియబడేదానివి నీవేనమ్మా. సత్యానంద స్వరూపిణి. అర్థమవుతున్నాయి కదా? నువ్వెవరు అంటే సత్య ఆనంద స్వరూపిణి. సత్యం, జ్ఞానం, అనంతం. మరి జ్ఞానం అనలేదు కదండి, సత్యానంద స్వరూపిణి అన్నారంటే. సత్యం అంటే సత్, జ్ఞానం అంటే చిత్. ఆ రెండిటి ద్వారా తెలియబడేది ఆనందం. సత్యం ఆనందం అంటే మధ్యలో ఉన్నదాన్ని నువ్వే. సత్యానంద స్వరూపిణి
లోపాముద్రార్చిత. ఇది ఇంతకుముందే చెప్పాను. లోపాముద్ర అంటే ఏమిటో. లోపాముద్ర అంటే అగస్త్యుడి భార్య. అగస్త్యుడి భార్య అర్చించింది అని చెప్పడం ఇక లిటరల్ మీనింగ్ తప్పు. ఎందుకు తప్పు అంటే హయగ్రీవ అగస్త్య సంవాదంలో అగస్త్యుడికి హయగ్రీవుడు ఇప్పుడు చెప్తున్నాడు లలితా సహస్రనామం. ఈయన తెలుసుకున్న తర్వాత ఈయన ఇంటికి వెళ్ళి ఈయన భార్యకి చెప్తే అప్పుడు ఆమె పూజించాలి, అంతే కదా. హయగ్రీవుడు కాళ్ళు పట్టుకున్నదే అగస్త్యుడు. అగస్త్యుడికి ఇప్పుడు హయగ్రీవుడు ఏం తెలుసుకుంటున్నాడో అగస్త్యుడికి అది చెప్తున్నాడు. అగస్త్యుడి భార్య లోపాముద్ర. ఆమెకి అగస్త్యుడు వెళ్ళి చెప్తే కానీ ఆమెకి తెలియదు. మరి ఆమె ముందే లలితను ఎట్లా పూజించి ఉంటుంది. కాబట్టి లోపాముద్రార్చిత కరెక్ట్ కాదు, లిటరల్ మీనింగ్ సరైనది కాదు. మరి ఏమర్థం తీసుకోవాలి? లా ఉప లోప అవుతుంది. లా ఉప, లా అనే అక్షరానికి సమీపంగా ఉన్నది, దగ్గర ఉన్నది, అది ముద్రగా కలిగింది. ముద్ర అంటే స్టాంప్. అది ఏమిటి అంటే కయేయి లక్రీం హసకహ లక్రీం సకల క్రీం. అంటే లాకి సమీపంలో ఉన్నది ఏమిటి చెప్పండి? మూడిట్లో క్రీం. క్రీంకాశాసన గర్భిత. క్రీం అనేటువంటి అక్షర సముదాయంతో తెలియబడేటువంటిది. క్రీంకారంతో పూజిస్తే లౌకికమైనటువంటి సుఖ సంపదలని ఆవిడ ఇస్తుంది. లోపాముద్రార్చిత అంటే అది ఆ లా ఉపా ముద్ర చేత అర్చించబడేటువంటిది. క్రీంకారం అనే దాంతో పూజించబడేది, భౌతిక సంపదలు ఇచ్చేది లలిత. లీలాక్లిప్త బ్రహ్మాండ మండల. ఎక్కడ భౌతిక సంపదలు ఇచ్చేది అంటే అవి శాశ్వతం అనుకుంటామోనని వెంటనే ఇదంతా భగవంతుడి లీలా అనేసారు. లీల అంటే నాటకం. అదంతా నిజం కాదురా, ఉత్తుగా వేశాను నాటకంలో అంటాము కదా. నాటకంలో జరిగింది నిజం కాదు, అంతా ఉట్టిది. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. ఈ బ్రహ్మాండ మండలం అన్నంత ఆవిడ నాటకంలాగా వేసుకుంది. ఒక నటుడు అనేక వేషాలు వేస్తే ఆ వేషాలన్నీ వాడివే, కానీ వాడది కాదు. అవన్నీ నావే, నేను అది కాదు. అంటే అప్పుడు ఏదైతే నేనో అది సత్యమో అవన్నీ నా ఆభాసలు. నా ఆభాసలు అంటే నా వంటివే, కానీ నేను కాదు. ఒక నటుడు నర్తకుని భంగి, భాగవతంలో కూడా అదే ఇచ్చాడు. నర్తకుని భంగి పెక్కగు మూర్తులలో ఎవ్వడాడు అంటే ఆడుతున్నాడు. ఎక్కడ? పెక్కగు మూర్తులలో. చాలా బొమ్మల్లో ఒక నటుడు ఎలాగైతే అనేక వేషాలలో నటిస్తూ ఉంటాడో మునులును ద్విజులును కీర్తింపనేరరు. మునులు ద్విజులు వాణ్ణి కీర్తించడానికి వాడు కాలేదు. ఎవరి వర్తనము ఒరులెరుగరో అట్టి వాణి నిచింతుని అన్నాడు. ఒరులు అంటే ఇతరులు. నీలో నాట్యం చేసేటువంటి నటుణ్ణి నువ్వు కనుక్కోగలవు, కానీ ఒరులు తెలుసుకోలేదు. నువ్వు చాలా పెద్ద నటుడివి అనడానికి ఉదాహరణ ఏమిటంటే, ఏ సినిమాలో ఎవడి నటన చూసినా బాగా యాక్ట్ చేయలేదు అంటాడు. అంటే వాడికంటే పర్ఫెక్ట్గా నేను యాక్ట్ చేయగలను అని నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు చేస్తున్నావు. ఎంత చేస్తున్నావు అంటే వాడు నటనలో నటించటం లేదురా, నటనలో జీవిస్తున్నాడు. మనం అందరం జీవత్వం అనేటువంటి నటనలో జీవిస్తున్నాం. వీడే నాకు భర్త, ఎంత జీవించావో చూడు. నేను పరమాత్మనరా, వీడు నాకు భర్త కాదు. ఈ నాటకంలో వీడు వేసాడు ఈ వేషం, ఈ నాటకంలో ఇది భార్య, ఈ నాటకంలో వీడి కొడుకు, వీడి కూతురు అని అనుకుంటున్నాము. మనం అనుకోవట్లే. ఏ నటన అయితే మనం అంగీకరించామో నాటకం వేయటానికి, ఆ నటనలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం, నటించగలరా. అందుకని నువ్వు బాగా నటిస్తున్నావు కాబట్టి, అంటే పర్ఫెక్ట్ నటుడివి నువ్వు. నీ ఒరిజినాలిటీ మర్చిపోయి నువ్వు నటనలో ఇమ్మర్స్ అయిపోయినావు. అలా నటిస్తున్నావు కాబట్టి నీకు వాడు నటించిన నటన నచ్చలేదు.
అందుకని వాడు సరిగ్గా యాక్ట్ చేయలేదురా అంటే వాడి యాక్షన్ని నువ్వు సర్టిఫికేట్ చేస్తున్నావు, వాడు చేయలేదు అని నువ్వు జడ్జి చేస్తున్నావు. అంటే నువ్వు అంతకంటే పర్ఫెక్ట్ జడ్జి ఎవరు ఎప్పుడు చేయాలి చెప్పండి? అందరూ పర్ఫెక్షన్ ఉన్నవాడు జడ్జి చేయాలి. నువ్వు జడ్జి చేస్తున్నావు. ఎందుకు సినిమాలన్నీ కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని సక్సెస్ అవుతున్నాయి చెప్పండి? చాలా సినిమాలు ఫెయిల్ అవుతాయి కదా, ఎందుకు ఫెయిల్ అయినాయి? వాడు నటించడంలే. ఒకడు కాదు, వాడు నటించలేదు అని ఒకటి డిసైడ్ చేస్తే సినిమా ఫెయిల్ కాదు. అందరూ కలిసి, అంటే వీళ్ళందరూ నటులే. ఎవరు? ఆ సినిమా చూసే వాళ్ళందరూ. అందుకని వాడి నటన నచ్చలేదు, పోరా నచ్చలేదని వాడిని ఫెయిల్ చేసేసారు. అంటే అంతకంటే పర్ఫెక్ట్గా నటించేవాడికే కదా వాడి నటన నచ్చదు. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల ఆమెట నాటకం వేస్తోందిట. ఇది సత్యం అనుకుంటారేమో, ఎందుకంటే లౌకాముద్రార్చిత, లోకంలో అన్ని సౌకర్యాలు ఆమె ఇస్తోంది కదా. ఇస్తుంటే ఆవిడ తిరోధానం లేదు. ఎక్కడ మనం ఇది కరెక్టే నిజమే కదా అని అనుకుంటామేమోనని. కాదు, ఇదంతా ఆమె వేసిన నాటకం. బ్రహ్మాండం అంతటా ఆమె నాటకం, కొంచెం కాదు. ఇంకా చక్కటి నామం ఉంది తర్వాత, అదృశ్య. అదృశ్య అంటే కనపడదు. ఆమె కనపడదు. ఇంకా కనపడదు అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా మాకెట కనపడుతుందండి అని మీరు అంటారేమోనని వెంటనే హయగ్రీవుడు దృశ్యరహిత. మీరు కనపడదు అనుకుంటే కనపడదు అనుకుంటారేమో, లేదు కనపడకుండా పోదు. అదృశ్య కనపడదు అని చెప్పేశాడు. దృశ్యరహిత కనపడకుండా పోదు అంటే ఆమె కనపడకుండా పోదు అంటే నువ్వు చూడంగానే కనపడదు. నిదానంగా కనుక ఆమెను వెతుకుడి దొరుకును. క్రిస్టియన్ వాళ్ళు ఇదే తీసుకున్నారు, వెతుక్కో దొరుకును. నువ్వు గురువుగారు తత్వసి అనగానే, బ్రహ్మాస్మి అనగానే నీకు బ్రహ్మ కనపడదు రాదు ఆయన. ఎవరికైనా అమ్మ మీరు శక్తి పొందాలని నాకు సమాధానం వచ్చేసింది, ఏం రాదు. మీరు మిమ్మల్ని నటించుకుని మీరు పొరపాటు పడితే మాత్రం చాలా తప్పు. ఎవడైనా సాధన చెయ్యాలి, సమాధి రావాలి. సమాధి అంటే ఎవడో కూడా మళ్ళీ చెప్తుంది, ఇక్కడే అమ్మవారే చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. మోసం చేసుకోవాలండి ఎవరిని వాళ్ళు. అదృశ్య దృశ్యరహిత కనిపించకుండా పోదు అంటే నువ్వేం చేయాలి? కొంచెం సూక్ష్మంగా బుద్ధిని చేసుకుని నిశితంగా పరీక్షించు. ఎందుకంటే చూడగానే మనం ఏ వస్తువునైనా చూడగానే అక్కడ తలుపు అని మనకు కనపడుతుంది. తలుపు అనేది నామరూపాలు కదా. కిటికీ, తలుపు, గోడ ఇవన్నీ నామరూపాలు. నామరూపాలు ఇమీడియట్గా కనపడతాయి. దాని సత్యమైనటువంటి రూపం కొంచెం ఆలోచిస్తే కనపడుతుంది. అంటే చూడగానే కనిపించేది నామరూపాలు, ఆలోచిస్తే కనిపించేవి సచ్చిత్తులు కదా. అందుకని అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి దృశ్యరహిత అని చెప్తున్నాడు కదా. నువ్వు కనిపించకుండా పోదు అని ఎలా కనిపిస్తుందయ్యా? నీ జ్ఞానంతో కనిపిస్తుంది. విజ్ఞాత్రి ఆమె ఆ దృశ్యాన్ని పోగొడితే, ఆ నామరూపాలు తొలగిస్తే సచ్చిత్తులు కనపడతాయి. అంటే సచ్చిత్తులను నామరూపాలు తప్పేసిన దాన్ని తొలగిస్తే డిస్కవర్ అంటే ఏమిటి? కవర్ చేసి ఉన్నాయి, తొలగించు కదా. సైంటిస్టులు అందరూ డిస్కవర్ చేశారు. ఏం చేశారు? కొత్తగా కనుక్కున్నారా? కనుక్కున్నారంటే ఏమిటి? దానికి అంతకుముందు మూసివేయబడి ఉంది, దాన్ని ఓపెన్ చేశారు, అంతే కదా. డిస్కవర్ అంటే కవర్ తీసేశారు. కవర్ ఏమిటి అంటే నామరూపాలు. అసలు ఉన్న పదార్థం ఏమిటంటే సచ్చిత్తులు లేకుండా నామరూపాలు ఉండవు. నామరూపాలు కనపడతాయి, సచ్చిత్తులు కనపడవు, కనపడకుండా పోవు. విజ్ఞాత్రి వేద్యవర్జిత. నువ్వు వేద్యము అంటే ఏమిటి? ఏది తెలుసుకోవాలి అని నువ్వు ప్రయత్నం చేస్తావో
ఆ తెలుసుకోబడేది త్రూ ద విద్య, అది వేద్య. విద్య ద్వారా తెలియబడుతుంది. విద్య అంటే విత్ అనేది ఒక ధాతువు. విత్ అనే ధాతువుకు అర్థం ఏమిటంటే వెలికి తీయే. నాకు నీళ్లు కావాలి, నేను బావి దగ్గర నుంచుని, బావి నాకు కాసిన నీళ్ళు ఇయ్యమ్మా, ఓ బావి ఏ నమః అని తపస్సు చేస్తే, బావిని పూజిస్తే, బావికి పసుపు కుంకుమ పెడితే, ఒక్క టెంకాయ కొడితే బావి నాకు నీళ్ళు ఇవ్వదు. ఇస్తుందా? పూజ చేశారు కదే, కొంచెం నీళ్లు సినిమాలో అయితే ఏమొస్తుంది, ఆ గంగ వెంటనే ఇట్లా పైకి వస్తుంది. అలా పైకి రాదు, జ్ఞానం అలా రాదు. వేద్యం దాన్ని విత్తు ద్వారానే తెలుసుకోవాలి. నేను బావిలో నీళ్లు నాకు కావాలంటే బకెట్ బావిలో దించాలి. దించితేనే ఆ బకెట్ని బావి నింపుతుంది. దాని నిండా బావికి తాడు కట్టకుండా గనక దించితే బకెట్ని బావి తీసేసుకుంటుంది. తాడు కట్టి దింపితే నిండా నీళ్లు నింపి మళ్ళీ పైకి పంపిస్తుంది. విత్ అంటే అది. విద్య, విద్యాలయం. విద్య అంటే విద్యార్థి అంటే ఏమని వెళ్ళాడంటే, ఈ పిల్లవాడు ఆ గురువు గారనే బావిలో ప్రశ్న అనేటువంటి ఒక తాడు కట్టి వాడి బకెట్ని దింపుతున్నాడు. గురువుగారు బావి, వాడి దగ్గర నీళ్లు ఉన్నాయి, వాడికి నమస్కారం పెడితే వారు ఏం చెప్పరు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వదర్శి అయిన వాడి దగ్గరికి వెళ్ళి తద్విద్ధి, అది తెలుసుకోవాలని. విద్ధి, విత్ విద్య, వేద్యము తెలియబడేది వేద్యము. పరిప్రశ్నేన, అందుకే ప్రశ్న వేయండిరా జవాబులు చెప్తాను అని అడుగుతా. ప్రశ్న వెయ్యాలి, బకెట్ దింపాలి బావిలోకి. అప్పుడే బావిలో నుంచి నిండు నీళ్లతో వస్తుంది. బకెట్ ఎవడేస్తే వాడికి బావి నీళ్ళు ఇస్తే, నీ బకెట్ బాగాలేదు, నీకు నేను సగమే నీళ్ళు ఇస్తాను అని అనదు కదా. బకెట్ బావిలో దించితే, అందుకే పరిప్రశ్న వేసి బావిలో దింపండి. వేద్యవర్జిత, అప్పుడు వేద్య, విద్య ద్వారా వేద్యం అవుతుంది, తెలియబడుతుంది. విజ్ఞానం ద్వారా దృశ్య అదృశ్య దృశ్యరహిత, కనపడకుండా పోదు, కనపడదు, కనపడకుండా పోదు. ఎలా కనపడుతుంది? జ్ఞానంతో కనపడుతుంది, కళ్ళతో కనపడదు. అంటే నీ కరణం ఏమీ చెయ్యలేదు. నీ దగ్గర కరణాలు ఉన్నాయి, త్రికరణాలు ఉన్నాయి కదా, అవి ఏం చేయలేవు. ప్రమాణాలు ఉన్నాయి కదా నీ దగ్గర, ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు, అవి చెయ్యలేదు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఇంకోటి శాస్త్ర ప్రమాణం. శాస్త్ర ప్రమాణం ద్వారా మాత్రమే వేద్య తెలియబడుతుంది, లేకపోతే తెలియబడదు. ఈమె యోగిని, యోగద, యోగ్య, యోగానంద, యుగంధర. ఈమె ఇంకా ఎటువంటిదంటే యోగిని, యోగద, యోగ్య, యోగానంద, యుగంధర. యోగము ద్వారా, యోగిని యోగము ద్వారా తెలియబడేది. యోగద, ఆ యోగాన్ని నీకు ఇచ్చేది. యోగం అంటే ఏమిటి? సంయోగము, కలయిక. ఎవరిని ఎవరితో కలపాలి? బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. బ్రహ్మను, బ్రహ్మం అంటే నువ్వే, అప్పుడు జీవాత్మగా ఉన్నావు. ఆత్మ పరమాత్మ, ఆ బ్రహ్మము ఈ ఆత్మ, ఈ రెండింటినీ కలిపేదానని బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. జీవ బ్రహ్మైక్యం అంటారు చూడండి. జీవ బ్రహ్మైక్యం అన్న వర్డ్ తప్పు. జీవుడు బ్రహ్మలో ఐక్యం కావాలి అంటే జీవుడు బ్రహ్మలో నుంచి అంశగా వచ్చి ఉండాలి. 100లో నుంచి 10 భాగాలను మనం విడదీస్తే ఈ 10 భాగాలను మళ్ళీ 100లో కలపడాన్ని ఐక్యం అన్నారు. అలాంటిది కాదు. బ్రహ్మాత్మ ఏకస్వరూపిణి, బ్రహ్మాత్మ ఐక్య స్వరూపిణి అని ఉంది. అది యోగం కాదు. యోగం కలిపే వరకు తీసుకెళ్తుంది. అంటే నీ జీవుణ్ణి బ్రహ్మలో ఐక్యం చేసేందుకు తీసుకుంది.
ఆ తీసుకెళ్ళేటువంటిది యోగద. ఆ యోగాన్ని, ఆ అనుసంధానం చేసేటువంటి ఆ శక్తిని నీకు అమ్మవారే ఇస్తుంది. తద్వారా నీకేమిస్తుందంటే యోగా. నాకు యోగా అయింది, నేను యోగా వెళ్తున్నానండి, అవన్నీ యోగాలు కావు. మేము యోగా నేర్పుతున్నామండి, యోగా గురువు. ఒక్కొక్కమంది యోగా గురువు, ఏమి గురువులో వీడు నాకే తెలియదు. యోగాచార్య, యోగా ప్రొఫెసర్, ఎవరితో యోగం చేస్తున్నావు నాయన? వాళ్ళంతా నేర్పేది ఫిజికల్గా శరీరంలో ఆసనాలు ఇవి నేర్పుతారు, మేము యోగా చెప్తున్నాం అంటారు. అసలు యోగా అంటే వాళ్ళకే తెలియదు. ఏం చేద్దామే కర్మ. ప్రపంచంలో రకరకాల మంది తయారైనారు. వాళ్ళకి విషయం తెలియదు, తెలుసుకోవాలనే కోరిక లేదు. తెలిసి తెలియని నలుగెల్ప బ్రహ్మదేవుడి వశమే అన్నారు. బ్రహ్మదేవుడు కూడా వాళ్ళకి చెప్పలేదు. నమస్కారం పెట్టేసి మీ కర్మవరా నాయన మీరే పోండి అని అంటే యోగ ఆనంద. దాని ద్వారా నీకు వచ్చేసేది ఏమిటి అంటే ఆనందం. యోగం ద్వారా నీకు వచ్చేది ఆనందం. మాకు కూడా ఆనందం వస్తుంది, మా హెల్త్ చాలా బాగుపడుతుంది, కానీ చచ్చిపోకుండా ఉండలేకపోతున్నావే. ఎంత యోగా చేసిన వాళ్ళు, యోగాచార్యులందరూ కూడా చావును జయించలేదు. ఒక్క అద్వైతి చావును జయిస్తాడు. ఎందుకంటే చచ్చేది శరీరం నేను కాదని వాడు ఆయన ధైర్యంగా చెప్తాను. వాడు ఒక్కడికే ఆ ధైర్యం ఉంది, ఇంకెప్పటికీ ఆ ధైర్యం లేదు. అమ్మో చస్తానేమో భయం ప్రతివాడికి. యుగంధర అమ్మవారి పేరు ఏమిటంటే యుగంధర. యుగంధర అంటే యుగ అంటే రెండర్ర. ఎప్పుడు కూడా యుగ అన్న పదం రెండు అనే అర్థం వస్తుంది. ఇక్కడ అర్థము యుగ అంటే యోక్ అనేటువంటి లాటిన్ పదం నుంచి, సంస్కృతం లాటిన్ ఒకటే. యోక్ అంటే నొగలు అని అర్థం. నొగలు అంటే బండికి ఇట్లా ఉంటుంది చూడండి. బండి వెనక కట్టిన తర్వాత ఇట్లా ఒక పోర్షన్ నుండి ఆ తాళ్లతో కట్టి దాని మీద బండి తోలేవాడు కూర్చుంటాడు కదా. బండి తోలేవాడు ఆ నొగల మీద కూర్చుంటాడు, దాన్ని నొగలు అంటారు. అంటే కృష్ణుడు అర్జునుడు నొగల మీద కూర్చున్నాడు, వాడి రథం నొగల మీద, దాన్ని యుగ అంటారు. యుగ అంటే రెండు. యుగంధర అని ఈమెకు పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ నొగల మీద కూర్చుండేది అని ఒక అర్థము. లిటరల్ మీనింగ్ యుగ అంటే రెండు. ఒకటి సౌత్ పోలు, ఒకటి నార్త్ పోలు. ఆ రెండిటి మధ్యలో ఉన్న దాన్ని పరిపాలించేది అని ఇంకొక అర్థము. దాన్ని ధరించేది అని. కానీ ఎక్కువ అర్థం దాన్ని ధరించేది అంటే ఈ బండి వెయిట్నంతా మోసేవాడు. బండి యొక్క బాగోగులన్నీ వాడి మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి నొగల మీద కూర్చున్నది అనే అర్థమే సరిపోతుంది. అంటే వీల్ మీద కూర్చున్నవాడు, స్టీరింగ్ వీల్ దగ్గర కూర్చున్న వాడికే బండి కంట్రోల్ ఉంటుంది, బండిని కంట్రోల్ చేసేవాడు. ఇక్కడ నీ బండిని కంట్రోల్ చేస్తున్నది ఎవరు అంటే అమ్మవారు. అందుకనే ఆమెను యుగంధర అన్నారు. యోగానంద యుగంధర. ఈ దేహం ఒక చక్రమట. దీన్ని దేహము రథము, సంసారం ఒక చక్రము, కాలం ఒక చక్రము. సంసారం ఒక చక్రం, కాలం ఇంకో చక్రం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి అమ్మ జ్ఞాన, ఇచ్ఛ, క్రియ అనేటువంటి సత్వ, రజస్, తమో గుణాలనే మూడింటితో ఈ బండిని నడిపిస్తుంది. అందుకని ఆమెకు యుగంధర అని పేరు వచ్చింది. ఆమె స్టీరింగ్ వీల్ మీద కూర్చుని సంసార రథాన్ని నడుపుతోందిట. రథం దేహం, రజస్సు సృష్టి, జ్ఞానం సత్వము. అవి స్థూల, సూక్ష్మ, కారణాలనేటువంటి మూడు శరీరాలు. ఒకటి స్థూలానికి జనన మరణాలు అనేవి రెండు నడిపిస్తుంది. అంటే ఎప్పుడు మనం ఈ ప్రపంచంలోకి రావాలి, ఎప్పుడు ఈ ప్రపంచంలో నుంచి బయటపడాలి, ఈ రెండు ఆమె చేతిలో ఉన్నాయట. అందుకని ఆమె వీల్ మీద కూర్చుంది, స్టీరింగ్ వీల్ మీద ఆమె నడిపిస్తోంది. స్టీరింగ్ వీల్ అంటే మీకు బాగా అర్థమవుతుందని చెబుతున్నా. కారు, మన కారుకు 4 చక్రాలు ఉన్నాయి, 4 చక్రాలు ఉండవు. ఈమెకి 2 చక్రాలు ఉన్నాయి. ఒకటి జననము, ఒకటి మరణము. సూక్ష్మ శరీరానికి ఒక ఆకలి, ఒక దప్పిక. కారణ శరీరానికి ఒక శోకము, ఒక మోహము. దుఃఖము, మోహము. వీటి ఆరిటిని షడూర్ములు అన్నారు శాస్త్రంలో. ఊర్మి అంటే అల,
ఇవి ఎక్కడ నిజంగా ఉంది, నా బండిని అమ్మవారు నడిపిస్తోంది అని నువ్వు స్థూలంగా అర్థం చేసుకుంటావోనని వెంటనే దాన్ని షడూర్ములు రాయి. దీన్ని షడూర్ములు అంటే 6 అలలు. అలకి సముద్రానికి ఏం తేడా ఉంది? సముద్రమే అల, అలే సముద్రం. అల విడిగా లేదు, సముద్రాన్ని వదిలితే అల బతకదు. కాబట్టి నువ్వు స్థూలంగా ఊహించుకోవాకు. నువ్వు పరమాత్మవే. పరమాత్మలో నుంచి ఒక ఇచ్ఛ అనే అల బయలుదేరి నీ శరీరం వచ్చింది. ఇది క్రియారూపం. షడూర్ములు అంటే 6 అలలు. 6 అలలు సముద్రంలో ఉన్నాయి. 6 అలలే మన జీవితం. నేను పుట్టాను, నేను చచ్చిపోతాను, ఎప్పుడో ఒక రోజు. నేను రావను. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. నా శరీరం పుట్టింది, నా శరీరం చస్తుంది. ఇది స్థూలమైన అల. సూక్ష్మమైన అల, నాకు ఆకలి అవుతోంది, నాకు దాహం అవుతోంది, ఒక సూక్ష్మమైన అల. నాకు శోకం, దుఃఖం కలిగింది, నాకు మోహం కలిగింది, ఈ ప్రపంచం మీద నాకు మోహం కలిగింది, నాకు ప్రేమ. శోకమోహాలు, తమో గుణం వల్ల వచ్చినవి శోకమోహాలు, రజోగుణం వల్ల వచ్చినవి జనన మరణాలు. ఎందుకంటే నేను పుట్టాను కదా, రజస్సు వల్లే సృష్టి జరిగింది. ఆకలి దప్పులు సత్వగుణం వల్ల వచ్చాయి. ఎందుకంటే దీన్ని పెంచాలి కదా, స్థితి పెంచాలి. అన్నం తినకపోతే మనం పెరగం, లేకపోతే వస్తాం. అన్నం అంటే ఆ అన్నమే కాదు, ఆహారం ఏదైనా. అందుకే యుగంధర పక్కనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఆ 3 శక్తులు 6 అలలుగా వచ్చి నా శరీరం, నా దేహము, ఈ ప్రపంచము, ఇందులో నేను ఒకదాన్ని. అల ఎప్పుడైనా సముద్రంలో కలవాలి. అల సముద్రాన్ని వదిలిపెడితే దానికి ఉనికి లేదు. సముద్రం వదిలిపెట్టి బతకలేదు. మరి నువ్వు పరమాత్మని వదిలిపెట్టి బతకటంలే. అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణుడు నీ లోపల, నీ బయట, అంతటా వాడే ఉన్నాడు. నువ్వు వాడిని చేరడం ఏమిటి? ఇక్కడే ఉన్నావు. ఇప్పుడు వాడి దగ్గరే కూర్చున్నావు నువ్వు.